పోలీస్ ఆఫీసర్ అయిన వైజయంతి డ్యూటీలో భాగంగా కొడుకు అర్జున్ను అరెస్టు చేస్తుంది. అర్జున్ ఎందుకు తన తల్లికే వ్యతిరేకంగా వెళ్తాడనేది కథాంశం. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ మూవీకి కంబ్యాక్ ఇస్తున్న విజయశాంతి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే టాపిక్ ఆసక్తిగా మారింది. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయేలా నిలుస్తుందని అన్నారు. అలాగే విజయశాంతి ఒప్పుకోవడం వల్లనే ఈ చిత్రాన్ని చేయగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. అమ్మల్ని గౌరవించాలని, వారి కోసం ఎన్ని త్యాగాలు చేసినా తక్కువేనని వెల్లడించారు. ఇక కళ్యాణ్ రామ్ ఇందులో పల్నాటి పౌరుషం మొత్తం ఆయనలో కనిపించే రోల్లో చూడబోతున్నామంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.